వెల్కమ్ టు రవి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఈ క్వశ్చన్ చెక్ చేద్దాము. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఇన్ 2021 ద గవర్నమెంట్ ఆఫ్ కంట్రీ AM regulated the fishing industry by announcing that each fisherman can take their boat fishing only once a day. సో మనకి అంటున్న పాయింట్ ఏంటి అంటే 2021లో గవర్నమెంట్ అనేది కంట్రీ ఒక గవర్నమెంట్ ఫిషింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ బోట్స్ తీసుకొని ఓన్లీ ఒక్కసారే ఫిషింగ్కి వెళ్ళాలి అని చెప్పారు. సో దీని నుంచి మనం కంక్లూజన్స్ చెక్ చేద్దాము ఏవి ట్రూ అవుతాయి అనేది. ద సేల్ ఆఫ్ ఫిషింగ్ బోట్స్ ఇన్ కంట్రీ M విల్ డబల్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. సో ఇది మనం కన్ఫర్మ్ గా చెప్పలేము, ఇక్కడ సేల్స్ గురించి ఏమి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కంక్లూజన్ 2 వచ్చేసి ఫిషర్మెన్ విత్ బిగ్గర్ బోట్స్ విల్ బెనిఫిట్ మోర్ ఫ్రమ్ దిస్ రెగ్యులేషన్ యాజ్ కంపేర్డ్ టు దోస్ హూ హ్యావ్ స్మాలర్ బోట్స్. అంతే కదా, ఎందుకంటే ఓన్లీ ఒక్కసారే వెళ్ళినప్పుడు అది వాళ్ళు సైజ్ ఏం మెన్షన్ చేయలేదు, చిన్న బోట్స్ అయితే ఇన్నిసార్లు, పెద్ద బోట్స్ అయితే ఇన్నిసార్లు అని చెప్పి. సో ఏ బోట్ అయినా కూడా ఒక్కసారే వెళ్ళాలి అని అన్నప్పుడు చిన్న బోట్స్ కన్నా పెద్ద బోట్స్ అయితే ఇంకా ఎక్కువ బెనిఫిట్ అవుతాయి. సో ఓన్లీ కంక్లూజన్ 2 అనేది మనం కంక్లూడ్ చేయగలం. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ ని డిస్కస్ చేద్దాము. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అంటే, కంట్రీ B హ్యాస్ బీన్ ఇంపోర్టింగ్ 80% ఆఫ్ ఇట్స్ క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం ఫ్రమ్ కంట్రీ Y. సో B అనే కంట్రీ 80% ఆఫ్ ఇట్స్ క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం అనేది కంట్రీ Y నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఫర్ ఎ ఫ్యూ డెకేడ్స్ అని చెప్తున్నారు. నౌ టు ఫుల్ఫిల్ దర్ ఫ్యూయల్ నీడ్స్. హవెవర్, ఓయింగ్ టు ద కరెంట్ ఫినాన్షియల్ క్రైసిస్ ఇన్ కంట్రీ Y, it exports the crude oil and petroleum to other countries at 30% higher prices now. సో ఇప్పుడున్న ఫినాన్షియల్ క్రైసిస్ ని బట్టి కంట్రీ Y అనేది వేరే కంట్రీస్కి 30% హయ్యర్ ప్రైజెస్కి ఇంపోర్ట్ చేస్తున్నారని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ నుంచి మనం ఏ కన్క్లూజన్స్ని డ్రా చేయగలం అనేది మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చారు, ద కార్ రీసేల్ ఇండస్ట్రీ ఇన్ కంట్రీ B విల్ బీ ఆన్ వర్జ్ ఆఫ్ ఎ టోటల్ షట్ డౌన్ ఇన్ ద కమింగ్ మంత్స్. అసలు ఇక్కడ కార్ రీసేల్ ఇండస్ట్రీ గురించి పైన ఉన్న స్టేట్మెంట్లో ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ అనేది మనం చెప్పలేము. కంట్రీ B విల్ ఇంక్రీజ్ ఫ్యూయల్ ట్యాక్స్ బై 30%. ఇక్కడ కూడా కంట్రీ B గురించి ఎక్కడ ఫ్యూయల్ ట్యాక్స్ గురించి మనకి చెప్పలేదు కాబట్టి ఇది కూడా మనం కంక్లూడ్ చేయలేము. సో నైదర్ 1 nor 2 కెన్ బి కంక్లూడెడ్ ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెక్ చేద్దాము. ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ ద కన్జంప్షన్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, ద సూపర్ మార్కెట్స్ అక్రాస్ metro city X have announced that all their customers need to bring their own bags or will have to buy jute bags from supermarket that cost 13 rupees per bag. సో స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు అంటే, ఒక సిటీ Xలో సూపర్ మార్కెట్లో కన్జంప్షన్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ని మినిమైజ్ చేయడానికి కస్టమర్స్నే వాళ్ళ ఓన్ బ్యాగ్స్ తెచ్చుకోమని చెప్తున్నారు. లేదు అని అంటే వాళ్ళు జూట్ బ్యాగ్స్ని అమ్ముతున్నారు, అవే తీసుకోవాలి, 13 రూపీస్ అది బ్యాగ్ అని చెప్తున్నారు. సో కన్క్లూజన్స్ చెక్ చేద్దాము. ద రెవెన్యూ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ క్యాటరింగ్ టు సిటీ X మే రెడ్యూస్ టు సమ్ ఎక్స్టెంట్. కరెక్టే కదా, ఎందుకు అని అంటే సో ఇక్కడ మనకి ప్లాస్టిక్ బ్యాగ్స్ యూసేజ్ అనేది తక్కువ అయితే సో దాన్ని కొనడం కూడా తక్కువ అవుతుంది కాబట్టి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి రెవెన్యూ ఎంతో కొంత తగ్గుతుంది కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ అనేది మనం కన్క్లూడ్ చేయొచ్చు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి. ద స్మాలర్ జనరల్ స్టోర్స్ అక్రాస్ సిటీ X విల్ నాట్ నీడ్ టు బ్యాన్ ప్లాస్టిక్ బ్యాగ్స్. ఇక్కడ బ్యాన్ గురించి కానీ వేరే జనరల్ స్టోర్స్ గురించి కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం సెకండ్ స్టేట్మెంట్ అనేది కన్క్లూడ్ చేయలేము. సో ఓన్లీ ఏ కెన్ బి కన్క్లూడెడ్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇప్పుడు ఈ క్వశ్చన్ చెక్ చేద్దాము. ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే ప్రొవైడింగ్ ఎల్పిజి కనెక్షన్స్ టు బీపీఎల్. బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ హౌస్ హోల్డ్స్ విల్ ఎన్ష్యూర్ యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ కుకింగ్ గ్యాస్ ఇన్ కంట్రీ ఎక్స్. కంట్రీ ఎక్స్లో బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా ఎల్పిజి కనెక్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తే ఆ కంట్రీ మొత్తంలో కుకింగ్ గ్యాస్ అనేది హౌస్ హోల్డ్స్లో ఉంటుంది ఎన్ష్యూర్ చేయడానికి అని చెప్పి చెప్తున్నారు స్టేట్మెంట్. సో కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి యూసేజ్ ఆఫ్ ట్రెడిషనల్ కుకింగ్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ firewood, coal, etc. is a common practice in rural parts of country X. దీని గురించి ఎక్కడ స్టేట్మెంట్లో మనకి మెన్షన్ చేయలేదు, సో ఇది ఫాలో అవ్వదు. నో అదర్ మోడ్ ఆఫ్ కుకింగ్ ఈజ్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ యూజింగ్ ఎల్పిజి, అక్కడ అది కూడా ఏం చెప్పలేదు స్టేట్మెంట్లో. సో నైదర్ వన్ నార్ టూ కంక్లూజన్ ఫాలోస్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెక్ చేద్దాము. స్టేట్మెంట్ ఏంటి అంటే గర్ల్స్ టీమ్ వాన్ 12 out of 17 మ్యాచెస్ ఇన్ హాకీ బట్ లాస్ట్ 11 out of 19 మ్యాచెస్ ఇన్ క్రికెట్. ఒక గర్ల్స్ టీమ్ హాకీలో 17లో 12 మ్యాచెస్ విన్ అయ్యారు, బట్ క్రికెట్లో 19 మ్యాచెస్లో 11 మ్యాచెస్ అనేది ఓడిపోయారని చెప్తున్నారు. సో కన్క్లూజన్స్ చెక్ చేద్దాము. The girls team should play more cricket matches. అలా ఏం లేదు కదా, ఇక్కడ ఆల్రెడీ క్రికెట్లో చాలా వరకు లాస్ అయి ఉన్నారు. సో ఫస్ట్ కన్క్లూజన్ ఏమి మనం కన్క్లూడ్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ లైక్ హాకీ మోర్ దాన్ క్రికెట్. ఈ కన్క్లూజన్ కూడా స్టేట్మెంట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. హాకీలో ఎక్కువ విన్ అయ్యారు కానీ వాళ్ళు స్టేట్మెంట్లో ఎక్కడ గర్ల్స్కి ఎక్కువ హాకీయే ఇష్టం కాబట్టి అందులో విన్ అయ్యారని ఎక్కడ చెప్పలేదు కదా. సో ఈ కన్క్లూజన్ అనేది కూడా ఫెయిల్. బోత్ కన్క్లూజన్ 1 and 2 నాట్ ఫాలోస్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.